హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు మన ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి అన్ని అంశాలు నేను అందిస్తున్నానండి. అలాంటిది వాళ్ళ కొత్త అంశమైన జొన్న గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనకి కనిపించే అలా జెండ ఆంధ్రప్రదేశ్లో జొన్న పంట ఖరీఫ్లో 3 లక్షల ఎకరాల్లోనూ, రబీలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో మనకి సాగు చేయబడుతుందండి జొన్న అనేది. ఎకరా సరాసరి దిగుబడి ఖరీఫ్లో 638 కిలోలు, అలానే రబీలో 610 కిలోలు అనేది జొన్న అనేది దిగుబడి అనేది రావటం జరుగుతుంది. జొన్న పండించే ప్రాంతాలు కనుక చూస్తే ఖరీఫ్లో తక్కువ వర్షపాతం ఉండి ఎర్ర చల్కా నేలలు, అలానే మనకి ఎక్కువగా మనకి తెలంగాణలోనే మహబూబ్ నగర్, అలానే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఎక్కువగా జొన్న అనేది పండిస్తారండి. ఖరీఫ్లో అధిక వర్షపాతం గల ఆదిలాబాదు, అలానే మనకి మెదక్, రంగారెడ్డి జిల్లాలు తెలంగాణ కిందకు వస్తాయి. అలానే మగ్గి ప్రాంతం అనేది ఈ ఖమ్మము, వరంగల్, నల్గొండ, అలానే మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోయకు చెందిన కర్నూలు, కడప జిల్లాల్లో ఈ యొక్క జొన్న అనేది విస్తారంగా పండుతుంది. అలానే సాధారణ రబీ ప్రాంతము ఆదిలాబాదు, రంగారెడ్డి, అలానే కరీంనగర్, మెదక్, నిజామాబాదు అవన్నీ కూడా తెలంగాణ కిందకు వస్తాయండి. ఈ విధంగా సాధారణ రబీ ప్రాంతంలో జొన్న అనేది పండించడం జరుగుతుంది. ఆలస్యంగా జొన్న పండించే ప్రాంతాలు కనుక చూస్తే మనము ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో జొన్న అనేది ఆలస్యంగా పండించడం అనేది జరుగుతుందండి. జొన్న చేను చాలా బాగుంది, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రధానంగా మనకి జొన్న విత్తే సమయం కనుక చూస్తే ఖరీఫ్ అలానే జూన్లో ఎత్తుకుంటారు. అలానే మాఘ్బీ సెప్టెంబర్లో మనకి జొన్న అనేది విత్తుకోవడం అనేది జరుగుతుంది. రబీలో అక్టోబర్లో విత్తుకోవడం అనేది జరుగుతుందండి. అలానే లేట్ రబీలో నవంబర్లో జొన్న అనేది నాటుకుంటారు. అలానే వేసవిలో జొన్న అనేది జనవరిలో మనకి నాటడం అనేది జరుగుతుందండి. మనకి ప్రధానంగా జొన్నకి అనేది పనికొచ్చే నేలలు కనుక చూస్తే నల్లరాగిడి మరియు తేలికైన ఎర్ర నేలలు అనేది జొన్న పంటకు చాలా అనుకూలంగా ఉంటాయండి. మనకి దీంట్లో వచ్చేసరికి రకాలు ఉన్నాయి జొన్న విత్తనాలకు సంబంధించి. దాంట్లో నేను మరొక వీడియోలో మీకు సవివరంగా నేను అందిస్తాను. మనకి దాదాపు మనము విత్తనం అనేది శుద్ధి చేసుకోవాలండి. జొన్న ఏదైతే నాటే ముందులు ఉంటుందో ఎకరాకి మనకి 3-4 కిలోల జొన్న విత్తనాలు అనేది అవసరమవుతాయి. విత్తన శుద్ధి కిలో విత్తనానికి 3 గ్రాముల ధైర్యము లేదా కాఫ్టీన్ మందును కలిపి విత్తన శుద్ధి అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. విత్తే దూరం కనుక చూస్తే మనకి వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, అలానే వరుసల్లో మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలండి. ఎకరాకు 58,000 నుంచి 72,000 మొక్కలు అనేది మనకి జొన్న మొక్కలు అనేది అవసరం అనేది ఉంటుంది. ఎరువులు కనుక చూస్తే పసుపులు ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు నీటి పారుదల అనేది మనకి సదుపాయం అనేది ఉండాలి. మనకి నీటి యాజమాన్యం ఖరీఫ్లో జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. అలానే నల్లరేగడి నేలల్లో మనకి రబీ జొన్నకు పోత మరియు గింజ పాలు పోసుకునే సమయంలో అవసరమైతేనే నీరు అనేది కట్టాలి. వేసవి పేరుకు తేలిక నేలలో వారానికి ఒకసారి, నల్లరేగడి నేలలో 15 రోజులకు ఒకసారి మనము తడి అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఇది మనకి జొన్నకు సంబంధించి ప్రధానమైన అంశాలు. అలానే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్.